హాయ్ అండి, ఇవాళ అయితే మేము బీచ్కి అయితే వచ్చామండి. మీకైతే బీచ్ అయితే చూపిస్తామండి. చూసారా ఎంత బాగుందో బీచ్ అయితే. చూసారా ఎంత బాగుందో బీచ్ అయితే. చక్కగా రండి మీరు కూడా మాతో పాటు బీచ్లో అలా నడుస్తా వెళ్దాం చక్కగా హ్యాపీగా. బాగుంది కదా. హాయ్. సరే అని చెప్పని బీచ్కి అయితే బయలుదేరామండి నేను మా అమ్మాయి బండి మీద అయితే ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 4:30 ఆ టైంలో బయలుదేరాములేండి. సరే రండి మాతో పాటు మిమ్మల్ని కూడా బీచ్ దాకా అయితే తీసుకెళ్తాము. చక్కగా బీచ్కి వెళ్ళే దారంతా అండి చాలా బాగుంటుందండి. చుట్టూ పల్లెటూర్లు ఉంటాయా, జనం ఉంటారా. చూసారా ఎంత బాగుందో. బీచ్లో అండి 5:30 ఆ టైం వరకు ఉంచుతారండి. ఆ తర్వాత అయితే ఉన్నీరు మాకంటే చాలా దగ్గర కాబట్టి మేము 4:30 ఆ టైంలో అయితే బయలుదేరాములేండి. ఇంకా ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతాంలేండి. అందుకని చెప్పేసి అని నేను మా అమ్మాయి అయితే బయలుదేరేసి వెళ్ళామండి. ఎప్పుడు కూడా మీ ఇద్దరమే ఎక్కువగా వెళ్తూ ఉంటామండి బీచ్కిను. సాయంత్రం టైంలో బాగుంటుందని చెప్పేసి అని. ఇదివరకైతే అండి చుట్టూ పొలాలే ఉండేయండి. ఈ మధ్యకాలంలో అయితే పొలాలు కాదు కానివ్వండి, ఎక్కువ రిసార్ట్స్ అవన్నీ కూడా కడతా ఉన్నారండి చుట్టూను. అక్కడక్కడ మాత్రమే పొలాలు కనిపిస్తూ ఉన్నాయండి. మేమైతే అలా వెళ్తానే ఉన్నాంలేండి చిన్నగా పడి ఏదో అలాగా. చూడండి దారంతా కూడా వచ్చి పోతానే ఉంటారండి. ఆ రోజు ఆదివారాలు అయితే భలే ఎక్కువ ఉంటారండి జనము. ఇదేందనుకుంటున్నారు, పడవలు నిలిపే జెట్టి అండి. ఆ జెట్టి దగ్గర పడవలు ఫిషింగ్కి వెళ్ళి వస్తుంటాయి చూసారా, ఆ బోట్లన్నీ కూడా ఇక్కడ నిలబెడతా ఉంటారండి. ఇక్కడ కట్టేస్తూ ఉంటారు జెట్టి. కాలవండి, సముద్ర పాయ అండి అది. అక్కడ ఆటు బోట్లు వచ్చేటప్పుడు అయితే వాటర్ ఎక్కువ అవుతా తక్కువ అవుతూ ఉంటుంది. మనం సముద్రానికి వెళ్ళే దారిలో అయితే తగులుతుందిలేండి ఇది. అక్కడైతే ఆగి చూడండి భలే బాగుంటుందండి. భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. కాసేపు నుంచున్నాం అనుకోండి అక్కడ. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. చూడండి ఎంత బాగుందంటే ఆ జెట్టి దగ్గర అంత బాగుందండి. మీకు ఏదైనా ఫిష్ అయి కొనుక్కోవాలనుకోండి అక్కడ అమ్ముతూ ఉంటారండి లైవ్ ఫిష్ని. కొనుక్కోండి ఇటు సైడ్ బీచ్ వైపు వచ్చినప్పుడు అయితే. లైవ్ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ అవన్నీ కూడాను ఆ జెట్టి దగ్గర కొట్లు అయితే ఉంటాయండి. కొనుక్కోండి మీకు కావాలంటే కనుక ఈసారి వచ్చినప్పుడు లైవ్ ఫిష్ని. చూసారా దారి అంతా కూడా అదేంటనుకుంటున్నారు, రిసార్ట్స్ అండి. కొత్తగా ఈ మధ్య కట్టారండి, చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ చూసారా భలే బాగుంది కదా, చెట్టు ఏదో వంగినట్టుగా. దాని లోపలైతే రిసార్ట్స్ ఉన్నాయండి. చక్కగా ఈ మధ్య కట్టారులేండి అది రిసార్ట్స్ అన్నీ కూడాను. మీకు ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ బుకింగ్ ఉన్నట్టుంది, చూసుకోండి. లేకపోతే వచ్చైనా బుక్ చేసుకోండి. ఇదిగోండి ఇదేందనుకుంటున్నారు, పిల్లలు ఆడుకునే పార్క్ అండి. పిల్లలే కాదు పెద్దోళ్ళైనా సరే వెళ్ళొచ్చండి. అదంతా కూడాను దారిలో షాప్స్ లాగా పెట్టారండి. చూస్తున్నారా, వచ్చిపోయే వాళ్ళు టూరిస్టులు అక్కడైతే ఆగుతున్నారండి. అది చూసారు, అదేనండి ఎంట్రన్స్. మీరు కూడా వచ్చినప్పుడు వెళ్ళండి, బాగా టైం అయితే స్పెండ్ చేయొచ్చండి ఆ పార్క్లోకి వెళ్ళి. మీరు కూడా వచ్చి చూడండి. ఇవన్నీ కూడా కొత్తగా ఈ మధ్యనండి కట్టారు. ఎందుకంటే సూర్యలంకకి జనం ఎక్కువగా వస్తున్నారు కాబట్టి టూరిస్ట్ ప్లేస్ లాగా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు స్పెండ్ చేయడం కోసం అని చెప్పేసి అని ఇలాంటివన్నీ కూడా కట్టారండి. పార్కులు లాంటివి కూడాను పిల్లలు అవన్నీ ఎంజాయ్ చేయడానికి. సర్లేండి అవన్నీ చూపించాను కదా. సరే రండి ఇంకా చిన్నగా బయలుదేరి మనమైతే వెళ్ళిపోదామండి బీచ్కిను. చూసారా వస్తుంది చూసారా, అదే చెప్తా అండి. దీన్ని అయితే దాటుకొని వెళ్ళాలండి. వర్షం వచ్చినప్పుడు అయితే దీని మీద కూడా నీళ్లు పారుతూ ఉంటాయండి. ఇప్పుడైతే వర్షాలు లేదు కదండి, అందుకని వెళ్తాను బాగుంది. చూసారా మనమైతే సూర్యలంక అయితే వచ్చేసామండి. స్టార్టింగ్లో ఈ మధ్య కాలంలోనే కొత్తగా కట్టారండి శివాలయము. అదైతే చాలా బాగుంటుందండి. వచ్చినప్పుడైతే మీరు ఒకసారి ఆ శివాలయాన్ని అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. స్టార్టింగ్లోనే ఉంటుంది శివాలయం. ఇదిగోండి ఇది ఆంజనేయ స్వామి వారి గుడి అండి.
ఓ పక్కన ఆంజనేయ స్వామి వారి గుడి ఉంటుందండి, ఓ పక్కన అయ్యేటప్పటికి అలాగా శివాలయం అయితే ఉంటుందండి. మీరు వచ్చినప్పుడు అవి రెండు దర్శనం అయితే చేసుకోండి. తర్వాత బీచ్లోకి అయితే ఎంటర్ అవ్వండి. రండి, మా అమ్మాయి పిలుస్తుంది, రండి వెళ్దాం రండి ఇంకా బీచ్ లోపలికైతే. మనం ఏంటో అండి ఈ మధ్య బీచ్లో ఎక్కువ ఆవులు అయితే తిరుగుతూ ఉన్నాయండి. ఎక్కడి నుంచి వస్తున్నాయేమో కానీ. చూసారా టూరిస్టులు ఒక వారం వద్యం లేదండి, ప్రతిరోజు కూడాను ఇలాగే ఉంటున్నారండి. మాకైతే టూరిస్టులు చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు జనం. మేమైతే మునగంలేండి వాటర్లోను. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఒడ్డున మాత్రమే తిరుగుతూ ఉంటాం అలా పడి. ఏంటో మాకైతే మునగడం ఇష్టం ఉండదండి, ఎందుకనో మరి. అంటే మేము దగ్గర ఉంటాం కదా అందుకనండి. అదేదో సామెత చెప్పారు చూశారు, అందని ద్రాక్ష పుల్లనా అందిన ద్రాక్ష తీయనా అన్నట్టుగా ఉంటుందండి. మీరంటే ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి ఆ నీళ్ళని చూడంగానే మీరు టెంప్ట్ అయిపోయి ఇక మునగడానికి అయితే పరిగెత్తుతూ ఉంటారండి మీరు. మేమైతే ఎప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి మాకు ఆ వాటర్లో మునగాలి, ఎగరాలి, గంతులు వేయాలని మాత్రం మాకు అనిపించదండి. ఏదో ఒక సంవత్సరంలో ఒక రోజు అలా వెళ్తూ ఉంటాం తప్ప. అదిగోండి అలాంటి బండ్లను అయితే కొత్తగా పెట్టారులేండి ఈ మధ్యకాలంలోనూ, బీచ్ వదిన టూరిస్టుల కోసం అని చెప్పేసి అని. ఎవరైనా ఒక 50 100 తీసుకుంటారండి మనిషికి. మనమైనా నడపచ్చండి, లేకపోతే ఆ బండిలో ఉండేవాడైనా నడిపి తీసుకెళ్తారండి. చూసారా మేమంతేనండి, ఇంకా అలలు పరిగెత్తుతూ ఉంటే మేము కూడా పరిగెత్తుతూ ఉంటాం, అంతేగాని మేమైతే మునగమండి కనీసము. చూసారా ఎంత బాగుందో, చక్కగా దూరం నుంచి మబ్బుల కింద కానినట్టున్నాయి కదండి సముద్రాన్ని. చూడండి ఎంత బాగుందో, ఎంతమంది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మా అమ్మాయి చూడండి అసలు ఇంకంతకు మించి వెళ్ళదులేండి వాటర్లోను, కాళ్ళు మోకాళ్ళ వరకు కూడా వెళ్ళదండి. అవిగోండి ఆ బల్లలు ఉన్నాయి చూశారు. మనమైతే బీచ్లో వచ్చినప్పుడు సేద తీరడం కోసం ఇవి అయితే కొత్తగా వేసారండి. ఎందుకని సూర్యలంకని మినీ గోవా అని కూడా అంటారు కదండి, అందుకని గోవా బీచ్లో బల్లలు ఎలా అయితే వేసారో అలాగే సూర్యలంక బీచ్లో కూడా వేసారండి. ఇంక అయిపోయిందండి, ఇంటికైతే ప్రయాణం అయ్యాం ఇంక తిరిగి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోద్దే.